నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండుము. నాకు చెవియొగ్గుము. నేను మరలినాడు త్వరపడి నాకు ఉదరనిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా ఎముక వాడిపోయి ఉన్నది. భోజనం చేయుటకే నేను మరిచిపోచున్నాను. నా మూర్ఖుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గోడపాకును పోయి ఉన్నాను. పాడైన స్థలములోని పగటి కంటిగా ఉన్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపించుదురు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా నీవు నిత్యము సహాస్యశీలుడవై నా స్థలములను నీవు లేచి సియోనును కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాయి నీ సేవకులకు ప్రియములు. వారు దానిని అంగీకరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నా నామమునకు, భూరాజులందరూ నీ మహిమకు భయపడెదరు. యాలయనగా యెహోవా సీయోనును కట్టినాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులు నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజులను కూర్చోబడినప్పుడు మనుష్యులు సీయోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి భూములను నిలుపును. చోరములు విధింపబడిన వారిని విడిచిపెట్టును. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు, వాచు కర్మము విసురుచుండగా అది రాయబడినను. నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. నీ నిరాకరణ చేసుకుని నా దేవా నా దినముల మధ్యలో నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు దగ్గరనుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతియుండును. అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువని అది మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దయచేసి కూర్చుందామండి. మా ప్రభావం చెల్లిస్తున్నామయ్యా. నన్ను మమ్మల్ని సంఘమంతటిని ప్రేమించి మరొక నూతన సంవత్సరం ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నామైనా. ఈ మొదటి పునరుద్ధాన దినం నాడు మీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ దినము ప్రభా మీరు మమ్మల్ని దర్శించండి ప్రభా. అయ్యా మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా మిమ్మల్ని గురించి మేమైనా తేటగా గ్రహించి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి మీకు వందనాలయ్యా. ఈ హాల్ని పరిశుద్ధపరిచే నమ్ముచున్నాను తండ్రి. అయ్యా సంఘమంతా కూడా ప్రభా మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని ఆరాధించుటకునైనా మీ కృప పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళగలుగుటకు సహాయం చేయండి తండ్రి. నేను కాదు, నా మాటలు కాదు నైనా, మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని, అంతవరకు నడిపించమని, ఇది నా దీవెనతో నింపి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా చేస్తున్నాడు. దేవుని మహిమ గుణ లక్షణాలు అనుభవపూర్వకంగా ఎరిగి దేవుని ఆరాధిస్తున్నాడు. 3 విషయాలు మనం ఈ కీర్తనలో గుర్తించవచ్చు అనమాట. మొదటి 11 వచనాలు చూస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన స్థితిని చెప్తున్నాడు. ప్రభా నా ప్రార్థన విను, నేను ఎలాగైపోయాను, పొగ ఎగిరిపోయినట్లు నా దినములు గడిచిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నది, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి. అంటే కవిత్వం రాస్తూ అవునా తన పరిస్థితిని చెప్తున్నాడు. ఇది కవిత్వం కాదు, ఆయన కవిత్వం రాయట్లేదు, తన పరిస్థితిని ఏం చేస్తానంటే వర్ణిస్తున్నాడు. అదని ఎండిపోయిన గడ్డిని పోలుస్తూ, అదని పొయ్యిలో కాలిపోయిన కట్టి వలె అవునా అంటే ఎముకలు కాలిపోతున్నాయని, అవునా పొగ ఎగిరిపోయినట్లు
దినాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా పరిస్థితి అలా ఉంది, భోజనం చేయడానికి మర్చిపోయాను, మూలుగుల శబ్దం వల్ల నా ఎముకలు నా దేహమును అంటుకున్నాయి, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కట్టి వలె అంటే ఒంటరిగా ఉన్నాను, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా పిచ్చుకు వలె ఎవరు తోడు లేకున్నాను, నా పరిస్థితి అలా ఉంది. అవునా, ఒకటి ఒంటరితనం అనుభవిస్తున్నాడు, రెండోది శత్రువులు కూడా ఆయన్ని దూషిస్తున్నారట. చూడండి 8వ వచనం, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపం కలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. ఇంకో పక్క శత్రువులు. మూడోది ఏంటంటే దేవుడు కూడా ఆయనకి విరోధైనట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి 9వ వచనం, నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహం బట్టి బూడిదన ఆహారంగా భుజించున్నాను, నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నీవు నన్ను పైకెత్తి పార వేసి ఉన్నావు, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గట్టి వలె నేను వాడి. ఇది ఆయన పరిస్థితి అన్నమాట. అవునా, ఇలాంటి పరిస్థితిలో భక్తుడు దేవునికి ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పరిస్థితిలో నీవు నేనుంటే దేవుని సంఘం గురించి, దేవుని రాజ్యం గురించి, దేవుని పని గురించి ఆలోచిస్తావా? అస్సలు ఆలోచించేయం. కానీ కిందకు వచ్చాక మళ్ళీ ఏమంటున్నాడు 13వ వచనం నుండి, నీవు లేచి సియోనును కరుణించదు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మట్టిని కనికరిస్తారు. చూసారండి ఎంత నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నాడు. తన పరిస్థితి ఒక పక్క అధ్వానంగా ఉంది, రెండో పక్క సమాజం గురించి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పరిస్థితిలో నీవు నేనుంటే అసలు ఎవరు జ్ఞాపకురాలు, ఎవరు ఎలా పోతే నాకేంటి అన్నట్టు మనం వ్యవహరిస్తాం. కానీ భక్తులు కీర్తన గ్రంథం అంతా చూస్తే వాళ్ళు ఎప్పుడైనా ప్రార్థనతో ప్రారంభించి దేవుని స్తుతిస్తూ ముగించేవాడు, లేకపోతే తన గురించి ప్రార్థన చేస్తూ సమాజం గురించి, సంఘం గురించి, యెరూషలేము గురించి, దేవుని ప్రజల గురించి ప్రార్థన చేస్తూ ముగించేవాడు. హల్లెలూయా, అంటే హల్లెలూయా. అవునండి. సో భక్తుడి ఈ పరిస్థితి మనకుంటే మనం ఎలా ఉంటాం? ఈ పరిస్థితి 11 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇలాంటి పరిస్థితి మనకు వస్తే మనం ఎంత దిగజారిపోయి ఉంటామో, అవిశ్వాసంలో అయిపోతాం, దేవుణ్ణి కూడా విడిచిపెట్టేంత అవునా దుస్థితిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ భక్తులు అలాగేమీ చేయలేదు. ఆయనకి ఏంటంటే అవునా దేవుని మారని గుణలక్షణాలు తెలుసు. ఏం తెలుసు? దేవుని మారని గుణలక్షణాలు తెలుసు. చూడండి 24వ వచనం చూస్తే, నేను ఇలాగ మనవి చేస్తుంది, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములను, ఆది యందు నీవు భూమికి పునాదులు వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉంటావు. అవునా, ఆకాశము గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు. ఒకడట అంగవస్త్రమును తీసివేసినట్లు, అంగవస్త్రం అంటే అండర్వేర్ తీసివేసినట్లు నీ వాటిని తీసివేస్తావు, అవి మార్చబడతాయి, అవి పాతకెళ్తాయి, కానీ నీవు మాత్రం ఏకరీతిగా ఉండేవాడు. హల్లెలూయా. చూసారండి, మన దేవుని గురించిన అవగాహన జ్ఞానం ఆయనకి ఎంత ఎక్కువ ఉందో. దేవుని గురించిన అవగాహన జ్ఞానం ఉంటే, అండర్స్టాండింగ్ ఉంటే మన పరిస్థితి ఏదైనా సరే మనం ప్రార్థన మానం. హల్లెలూయా. అవునా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం మనం, దేవుని స్తుతించడం మనం, ఈ మూడు అసలు మానే పరిస్థితిలో మీకు ఎంత దుస్థితి వచ్చినా సరే ప్రార్థన మానం. ఎంత కష్టం వచ్చినా సరే సంఘం గురించి ప్రార్థన చేయడం మానం. ఎంత కష్టంలో ఉన్నా సరే దేవుని గుణలక్షణాలు తలుచుకుంటే దేవుని మహిమపరచకుండా ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని మారని గుణలక్షణాలు ఎవరికైతే తెలుసో వారిలో హోప్ ఎక్కువ ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. ఏమంటుందమ్మా? నిరీక్షణతో నీ మాటలు చెప్తున్నాడు. 13వ వచనం నుండి చూసినట్లయితే ప్రియమైన దేవుళ్ళ 19వ వచనం వరకు, లేకపోతే 22వ వచనం వరకు అదే మాటలు ఉంటాయి. అందరం చదువుదాం మరొకసారి. చూడండి 12వ వచనంలో మంచి మాట చెప్తున్నాడు, నాతో పాటు చెప్పండి. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామ స్మరణము తరతరములును. ఆయన గ్రహించింది ఏంటంటే ప్రతి పరిస్థితి పైన దేవుడు అత్యున్నతుడై ఉన్నాడు. పరిస్థితులన్నీ ఆయన పాదాల కిందే ఉన్నాయి, ఆయన అధికారం కిందే ఉన్నాయి. నాకు అవి భయం పుట్టించవచ్చు. ఏంటండి? నాకు అవి భయం పుట్టించవచ్చు. కానీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి పరిస్థితులు? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అర్థం ఉందండి?
అది ఆయన గ్రహించాడు. అందుకే నీవు నిత్యము సింహాసనాసీనుడు. హల్లెలూయా. 2026 సంవత్సరంలో కూడా సింహాసనాసీనుడు ఎవరండి? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినాన దేవుని మహిమ గుణలక్షణాలు ఎవరికైతే తెలుసో వారిలో ఈ నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణతో ఈ మాటలో చెప్తున్నాడు, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చింది. 2026 అదే కావు. హల్లెలూయా. మన జీవితాలు కట్టబడడానికి అవునా నిర్ణయ కాలమేమో. అవునా మన అందరి జీవితంలో, ప్రత్యేక యవనస్తుల జీవితాల్లో అర్థమైందండి. ఎవరైతే అవునా కింద మీద పడుతున్నారో వారి జీవితాలు కట్టబడడానికి నిర్ణయ కాలము వచ్చిందన్నమాట. అందుకే దేవుడు ప్రియమైన దేవుడా మనల్ని కట్టినప్పుడు అవునా దేవుని మహిమట మన మధ్యలో నివసిస్తుందట. మనం కట్టబడితే దేవుని మహిమ మన మధ్యకు వచ్చి నివసిస్తుంది. పాత నిబంధనలో మోషే గుడారాన్ని కట్టిన తర్వాత దేవుని మహిమ వచ్చి నిలబడింది. అవునా అవునా సొలొమోను గారి మందిరాన్ని కట్టాక మహిమ వచ్చి నిలబడింది. అవునా కదండి. నీవు కట్టబడితేనే దేవుని మహిమ వచ్చి నీలో నివసిస్తుంది. లోకం చూస్తుంది. ఎవరు చూస్తారండి? లోకం చూస్తారు. నువ్వు కట్టబడకపోతే అవునా నీ జీవితం కట్టబడకపోతే, నీ ప్రవర్తన కట్టబడకపోతే, నీ మనస్సు హృదయం కట్టబడకపోతే అన్ని జనులు దేవుని మహిమను చూడలేరు. చూడండి ఆ మాట మనకి కనిపిస్తుంది. 15వ వచనం, అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. చూసారా, నువ్వు కట్టబడితే దేవుని మహిమతో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు కట్టాలి నీ జీవితాన్ని, నీ మనస్సును, విశ్వాస జీవితాన్ని కట్టాలి, హృదయాన్ని కట్టాలి, మనస్సును కట్టాలి. కానీ ఇప్పుడు ఏంటంటే మన మనస్సు అడియాసలు కలిగి లోకమంతా తిరుగుతుంది. అస్థిరమైన మనస్సు అనమాట, అస్థిరమైన హృదయం అనమాట. అలా ఉంది. కానీ దేవుడు కడతాడు. హల్లెలూయా. కడితే దేవునికి మహిమ. సో ఇక్కడ భక్తుడు ఒక గొప్ప నిరీక్షణతో ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే దేవుని మారని గుణలక్షణాలు ఆయన గ్రహించి ఉన్నాడు, ఆయనకు తెలుసు. అందుకే ఆయనకి అంత నిరీక్షణ ఉంది. మనకి నిరీక్షణ బదులు నిరాశ ఉంటుంది. ఏముంటుందమ్మా? డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చిన్న దానికి డిసప్పాయింట్మెంట్. అవునా బెలూన్లో గాలిపోయినట్టు మన హృదయంలో నిరీక్షణ ఆవిరైపోద్ది. అర్థమవుతుంది. బెలూన్లు ఊపుతాము, మళ్ళీ వారం రోజులకి ఏమవుద్ది? గాలిపోయి ఇలాగ అయిపోద్ది, మెత్తగా అయిపోద్ది కదా. అలాగ అయిపోతాయి అనమాట మన హృదయాలు. కానీ మన హృదయాలు అలా ఉండకూడదు. దేవుడు ఎవరో తెలిస్తే అసలు కదలం. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. అంతే తప్ప బెలూన్లాగా ఉండరు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే మనం పాట పాడుతుంటాం, యెహోవాను స్తుతించుట మంచిది అని. హల్లెలూయా. ఆ పాట ఏంటండి? యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నాడని, యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయబడి ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి. గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుట. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములని కట్టువాడని, వారి గాయములన్నీ కట్టుచున్నవాడని, వారి గాయములన్నీ కట్టుచున్నవాడని